హలో అండి. జేఈ మెయిన్ 2024 సెషన్ 1కి సంబంధించి మనము ప్రీవియస్ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాము. స్కోర్స్ ఎలా వచ్చాయి అండ్ టాపర్స్ ఎవరు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఇంతకుముందు వీడియోలో ఒకసారి మాట్లాడడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు అసలు మీకు వచ్చిన పర్సంటైల్కి మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, అసలు మీకు ఆ పర్సంటైల్ని బట్టి ఎంత ర్యాంక్ రావచ్చు, ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఎంత రావచ్చు. మనం ప్రీవియస్ వీడియోలోనేమో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ 2024 గురించి మాట్లాడాము. సో అదేవిధంగా ఇన్ కేస్ సరే జేఈ అడ్వాన్స్డ్ అనేది మీరు క్వాలిఫై అయితే టాప్ 2.5 lakhs మెంబర్స్లో ఉన్నట్లయితే మీరు అది రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీరు జేఈ అడ్వాన్స్డ్ రాసి తర్వాత క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వచ్చినట్లయితే మీకు ఐఐటీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇన్ కేస్ మనం జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవ్వలేదు, సో అలాంటి పరిస్థితుల్లో మీకున్న ఆప్షన్ ఏంటి, జేఈ మెయిన్ ర్యాంక్. జేఈ మెయిన్ ర్యాంక్ వచ్చేసి మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే సెషన్ 2 జరిగిన తర్వాత. సెషన్ 2 ఏప్రిల్లో ఉంటుంది కదా. సో ఇప్పుడు సెషన్ 1 రాసిన వాళ్ళు సెషన్ 2 కూడా రాయొచ్చు, సెషన్ 1 రాయని వాళ్ళు కూడా సెషన్ 2 రాయొచ్చు. సో ఒకవేళ 2 రాస్తే మీకు రెండిట్లో బెస్ట్ స్కోర్ ఏది వచ్చిందో దాన్ని బట్టి, ఆ స్కోర్ని బట్టి మీకు సీట్ ర్యాంక్ అలాట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇన్ కేసు ఒకటే సెషన్ రాశారు అని అంటే ఆ సెషన్లో ఉన్న స్కోర్ ఏదైతే ఉందో ఆ స్కోర్ని బట్టి మీకు ర్యాంక్ అలాట్ చేస్తారనమాట. సో ఈ విధంగా ర్యాంక్ అలాట్ అయిన తర్వాత అప్పుడు మీకు వచ్చిన జేఈ మెయిన్ ర్యాంక్ని బట్టి మీకు ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టిఐస్ అని 3 రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో వాటిల్లో మీకు సీట్ వస్తుందా రాదా, ఏంటి పరిస్థితి అనేది కూడా మనము డిస్కస్ చేద్దాము ఫర్దర్ వీడియోస్లో. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేద్దామనంటే సెషన్ వైజ్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈ సెషన్ 1లో జేఈ మెయిన్ 2024 సెషన్ 1లో ఎంతమంది క్యాండిడేట్స్ ఎగ్జామ్కి అపియర్ అవ్వడం జరిగింది, అదేవిధంగా షిఫ్ట్ వైజ్ అండ్ పర్సంటైల్ వైజ్ కూడా క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది కూడా ఒకసారి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి 2023లో మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ కూడా నేను మీకు రిఫరెన్స్ కోసం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అదేవిధంగా 2024కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ వర్సెస్ ర్యాంక్. సో మీకు ఈ పర్సంటైల్ బట్టి అసలు మీకు ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది అప్రాక్సిమేట్గా, ఇదంతా కూడా ఒక అనాలిసిస్ ప్రకారము చేసిన ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ మాత్రమే. మీరు ఇవన్నీ కూడా 100% ఇలాగే ఉంటుందని మాత్రం అనుకోవద్దు. ఇది జస్ట్ మనకి ఒక ఐడియా కోసము మీకు చెప్తున్నాను. సో ఇప్పటివరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీకు ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, మనకి జేఈ మెయిన్ 2024 సెషన్ 1లో నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎలా ఉన్నారు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేటు 27th, 29th, 30, 31st అండ్ 1st February. ఓకే, ప్రతిరోజు కూడా మనకి 2 సెషన్స్ జరిగాయి అనమాట, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2. సో ప్రతి సెషన్లో మేల్ క్యాండిడేట్స్ ఎంతమంది, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంతమంది అండ్ టోటల్ ఎంత అనేది కూడా మనకి షిఫ్ట్ వైజ్గా 27th రోజు షిఫ్ట్ 1లో 1,22,187 క్యాండిడేట్స్ అపియర్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 27th రోజు అదే రోజు సెకండ్ సెషన్లో షిఫ్ట్ 2లో 1,25,272. ఇలా మనకి డైలీ ఎన్ని రోజులు 1, 2, 3, 4, 5 days 2 సెషన్స్, మొత్తం 10 సెషన్స్ అనమాట. ఈ 10 సెషన్స్లో ఎంతమంది, మొత్తం ఆల్మోస్ట్ 12 lakhs ప్లస్ ఉన్నారు. మనం ప్రీవియస్ వీడియోలో ఆ నెంబర్ కూడా మాట్లాడుకున్నాము. సో ఈ విధంగా ఇంతమంది క్యాండిడేట్స్ ఈ 10 షిఫ్ట్లలో ఎగ్జామ్ రాయడం అయితే జరిగింది. ఓకే, ఇది అర్థం చేసుకోండి క్లియర్గా. ఎందుకంటే ఈ నార్మలైజేషన్ అనే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా షిఫ్ట్ వైజ్ ఉంటుంది. ఆ షిఫ్ట్స్ అన్నీ కలిపి ఫైనల్గా మనకి నార్మలైజ్ అయిన స్కోర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట పర్సంటైల్ రూపంలో. ఆ పర్సంటైల్ని బట్టే మనకి ఫైనల్గా ర్యాంక్ అనేది అలాట్ చేస్తారు. సో ఈ విధంగా షిఫ్ట్ వైజ్ అయితే మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రాయడం జరిగింది ఎగ్జామ్. ఇక్కడ చూడండి, సో మనకి ఇప్పుడు మొత్తం ఈ షిఫ్ట్స్ ఎన్నైతే ఉన్నాయో ఈ 10 షిఫ్ట్స్ ఇలా ఇవ్వడం జరిగింది. 27th, 29th, 30th January, 31st January అండ్ February 1st రోజు. అంటే ప్రతిరోజు కూడా 2 సెషన్స్, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అలా విధంగా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ కాలంలో మనకి పర్సంటైల్ ఇవ్వడం జరిగింది. పర్సంటైల్ 100% వచ్చిన నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈ షిఫ్ట్ 1లో 27th రోజు షిఫ్ట్ 1లో 8 మెంబర్స్ ఉన్నారు. 100కి 100% వచ్చింది వీళ్ళకి. ఓకే,
పర్సంటైల్ అని అంటే స్కోర్ కాదు, ఇక్కడ 100 అనేది స్కోర్ కాదు, ఇది పర్సంటైల్ మాత్రమే. సో అంటే ఎవరికైతే టాప్ మార్క్స్ వచ్చాయో టాప్ మార్క్స్ని బట్టి అక్కడ చిన్న ఫార్ములా ఒకటి ఉంటుంది పర్సంటైల్ తీయడానికి. నార్మలైజేషన్ చేసే ప్రాసెస్కి ఒక ఫార్ములా ఉంటుందన్నమాట. ఆ ఫార్ములా ప్రకారంగా తీసుకొని ఈ టాప్ క్యాండిడేట్స్ని అందరినీ అంటే ఈ పర్సంటైల్ అనేది క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ షిఫ్ట్ వైజ్ మనకి ఫస్ట్ సెషన్లో 8 మెంబర్స్ 100కి 100% అయితే రావడం జరిగింది. అదేవిధంగా షిఫ్ట్ 2లో ఒక పర్సన్కి 100% వచ్చింది. నెక్స్ట్ 29th రోజు 1 పర్సన్కి వచ్చింది, 1 క్యాండిడేట్కి. 29th సెకండ్ షిఫ్ట్లో 4 క్యాండిడేట్స్కి 100% రావడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ 30th రోజు షిఫ్ట్ 1లో ఒకరికి, షిఫ్ట్ 2లో ముగ్గురికి, అండ్ 31st రోజు షిఫ్ట్ 1లో ఇద్దరికి, షిఫ్ట్ 2లో ఒకరికి, February 1st రోజు షిఫ్ట్ 1లో ఒకరికి, షిఫ్ట్ 2లో ఒకరికి. ఇలా మొత్తం మనకి 8, 9, 10, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 మెంబర్స్కి అయితే 100కి 100% రావడం జరిగిందనమాట. సో అదేవిధంగా 99 to 100% ఎంతమందికి వచ్చింది అనేది కూడా ఇక్కడ షిఫ్ట్ వైజ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 1180, 1214, 1203 ఈ విధంగా మనకి నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనమాట. సో ఈ విధంగా మనకి పర్సంటైల్ ఎలా వచ్చింది, ఎంత వచ్చింది అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఏది అప్ టు 90 to 100 వరకు పర్సంటైల్ ప్రకారంగా ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట. ఇది మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసము చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మనం అసలు ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఎంత ఉండొచ్చు మన పర్సంటైల్కి అనేది తెలుసుకునే ముందు అసలు లాస్ట్ ఇయర్ మన జేఈ మెయిన్ 2023లో మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ ఇక్కడ మీకు ఒక చిన్న ఐడియా కోసం అయితే ఇస్తున్నాను. ఇక్కడ చూడండి 300కి 300 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ 1 వచ్చిందనమాట. సో 271 నుంచి 280 మధ్యలో ఉన్న వాళ్ళకి 55 నుంచి 24 ర్యాంక్ మధ్యలో రావడం జరిగింది, అంటే 24 నుంచి 55 వరకు. అదేవిధంగా 263 నుంచి 270 మధ్యలో స్కోర్ చేసిన వాళ్ళకి మార్క్స్ 55 నుంచి 103 వరకు ర్యాంక్ అనేది రావడం జరిగిందనమాట. ఓకే, జేఈ మెయిన్ ర్యాంక్. అదేవిధంగా 241 to 262 మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళకి 103 నుంచి 402 వరకు ర్యాంక్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 221 నుంచి 240 వరకు ఏదైతే స్కోర్ చేశారో వాళ్ళకి 402 నుంచి 979 వరకు మనకి ర్యాంక్స్ ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా 201 to 220 వరకు స్కోర్ వచ్చిన వాళ్ళకి మార్క్స్ 979 నుంచి ర్యాంకు 2004 వరకు ర్యాంక్ అయితే వచ్చింది. అదేవిధంగా 181 నుంచి 200 మార్క్స్ వస్తే 2000 నుంచి 3900 దాకా ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 161 నుంచి 180 వరకు స్కోర్ మార్క్స్ వచ్చినట్లయితే 3900 నుంచి 7000 దాకా మనకి ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 141 నుంచి 160 మధ్యలో వచ్చిన వాళ్ళకి 7000 నుంచి 12200 వరకు మన ర్యాంక్ అయితే వచ్చింది. నెక్స్ట్ 121 నుంచి 140 వరకు వచ్చిన మార్క్స్కి 12,200 నుంచి 21,000 వరకు ర్యాంక్ వచ్చిందనమాట. నెక్స్ట్ 100 నుంచి 120 మధ్యలో స్కోర్ చేసిన వాళ్ళకి 21,000 నుంచి 35,000 వరకు మనకి ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి జేఈ మెయిన్ 2023లో ఇన్ని మార్క్స్కి ఇంత ర్యాంక్ వచ్చింది అనేది ఒక ఐడియా అనమాట, మీకు ఐడియా కోసము. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ సంవత్సరం అంటే 2024లో ఇప్పుడు సెషన్ 2 అయిపోయిన తర్వాత కూడా మనం అనుకుందాము ఈ పర్సంటైల్స్ ఇవన్నీ కూడా. సో మీకు 2 సెషన్స్ రాసిన వాళ్ళకి బెస్ట్ స్కోర్ ఏదో తీసుకొని దాని ప్రకారంగా ర్యాంక్ అసైన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి మీకు మార్క్స్ ఇవ్వడం జరిగింది, పర్సంటైల్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ర్యాంకు కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పర్సంటైల్ 99.9982692 నుంచి 99.99890 ఈ రేంజ్లో ఉన్నట్లయితే మీ యొక్క ర్యాంకు 12 to 19 ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అదేవిధంగా మీ స్కోరు అంటే మీ మార్క్స్ అవుట్ ఆఫ్ 300 ఈ రేంజ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇందాక చెప్పాం కదా మనం షిఫ్ట్ వైజ్ మొత్తం 10 షిఫ్ట్స్లో ఎగ్జామ్ రాయడం జరిగింది స్టూడెంట్స్ అంతా కూడా. సో వాళ్ళు ఒక్కొక్క షిఫ్ట్లో పేపరు
టఫ్గా ఉంది, ఒక్కో షిఫ్ట్లో కొంత ఈజీగా ఉంది. కాబట్టి ఆ సెషన్ మొత్తంలో ఎవరైతే టాప్ స్కోర్ చేస్తారో వాళ్ళకి హైయెస్ట్ పర్సంటైల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మార్క్స్ మేబీ తేడా ఉండొచ్చు, కానీ పర్సంటైల్ సేమ్ ఉంటుంది. సో ఇలాంటి కొన్ని ఉంటాయి. సో అవన్నీ మనకి ముందు తెలుస్తుందనమాట. కాబట్టి ఇక్కడ మీకు మీ పర్సంటైల్ చూడండి, మీ పర్సంటైల్ ఏ రేంజ్లో ఉందో చూసుకోండి ఒకసారి. సో మీ పర్సంటైల్ ఇక్కడ 99.99, 99 అంటే చిన్న డీవియేషన్, చిన్న డిఫరెన్స్ ఉంటే కూడా మీకు ర్యాంకులో చాలా తేడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇక్కడ పర్సంటైల్, మీ రేంజ్ పర్సంటైల్ ఇదంతా నేను చదవడం కూడా టైం వేస్ట్. కాబట్టి మీరు మీ పర్సంటైల్ ఏ రేంజ్లో ఉందో చూసుకోండి. ఇప్పుడు 99.02, 99.34 వరకు ఉన్నట్లయితే 7,152 నుంచి 10,000 మధ్యలో మీ ర్యాంక్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 98.52 నుంచి 98.99 మధ్యలో మీ పర్సంటైల్ ఉన్నట్టయితే 11,000 నుంచి 16,000 మధ్యలో ర్యాంక్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇంకా 98.07 నుంచి 98.49 మధ్యలో ఉన్నట్లయితే 16,000 నుంచి 21,000 మధ్యలో ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 97.01 నుంచి 97.97 ఉన్నట్లయితే 22,000 నుంచి 32,000 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి 96 to 96, ఇది ఈ పర్సంటైల్ ఏదైతే ఉందో ఇవి ఫ్రాక్షన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాని ప్రకారంగానే అంటే ఇప్పుడు 96 కాబట్టి ఇక్కడ చూడండి 33,000 నుంచి 43,000, 10,000 వేరియేషన్తో మనకి ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 95 రేంజ్లో స్కోరు మీ పర్సంటైల్ ఉన్నట్లయితే 44,000 నుంచి 54,000 మధ్యలో మీ ర్యాంక్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 94 రేంజ్లో ఉన్నట్లయితే 55 నుంచి 65, 93 రేంజ్లో ఉన్నట్లయితే 66 నుంచి 76,000 మధ్యలో ర్యాంక్ ఉండే అవకాశం ఉంటుంది. 92 రేంజ్లో ఉన్నట్లయితే 78 నుంచి 87,000 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. 90 నుంచి 91 రేంజ్లో ఉన్నట్లయితే 90,000 నుంచి 1,00,000 మధ్యలో ర్యాంకు వచ్చే అవకాశం ఉంటుంది. 84 నుంచి 91 ఉన్నట్లయితే 92,000 ర్యాంకు నుంచి 1,69,000 మధ్యలో ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 70 నుంచి 84 రేంజ్లో మీ పర్సంటైల్ ఉన్నట్లయితే 1,73,000 నుంచి 3,26,000 మధ్యలో మీ ర్యాంకు ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 6.66 నుంచి 69.57 ఈ రేంజ్లో ఉన్నట్లయితే మీ యొక్క పర్సంటైల్ మీకు వచ్చే ర్యాంకు అప్రాక్సిమేట్గా 3,34,000 నుంచి 10 lakhs మధ్యలో, 10 lakhs, అరౌండ్ 10 lakhs ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ ర్యాంక్ మీకు దేనికి ఉపయోగపడుతుంది అని అంటే, మెయిన్గా జేఈ మెయిన్లో మీరు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే ఎన్ఐటీస్, ఇందాక చెప్పినట్లు ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ వీటిల్లో మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మెయిన్గా మీకు జోసా కౌన్సిలింగ్, జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అని మనకి జోసా కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. దాని తర్వాత సీసాబ్ ఉంటుంది, ఫైనల్ రౌండ్. సో ఈ రౌండ్స్లో మీరు ఈ ఆప్షన్స్ పెట్టుకోవడము ఇదంతా ప్రొసీజర్ ఉంటుందన్నమాట. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో దాంట్లో మీకు ఎన్ఐటీలో సీట్ రావడానికి జేఈ మెయిన్ ర్యాంక్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టిఐలు, ఇవి కాకుండా ఇంకెక్కడ యూజ్ చేసుకోవచ్చు అని అంటే, మీరు కొన్ని రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, యూనివర్సిటీస్ కానీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఇలాంటి వాటిల్లో మీకు సీట్ అడ్మిషన్ కోసం మీరు అప్లై చేసినట్లయితే మీ జేఈ యొక్క ర్యాంక్ అక్కడ అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఆ జేఈ మెయిన్ ర్యాంక్ బట్టి మీరు మంచి ర్యాంక్ ఉన్నట్లయితే మిమ్మల్ని అంటే టాప్ ప్రయారిటీలో ఉన్నట్లయితే మీకు ముందుగా సీటు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే మనకి తెలంగాణలో టాప్ కాలేజెస్ ఉన్నాయి, సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి, ఇట్లాంటి టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మేనేజ్మెంట్ కోటా సీట్ ఏదైతే ఉంటుందో దానికి మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. అవి నోటిఫికేషన్ ఇష్యూ చేసినప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ పెడతారు. సో దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ జేఈ మెయిన్ ర్యాంకు హోల్డర్కి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది.
సో వాళ్ళల్లో అంటే ఇప్పుడు అందరూ అప్లై చేసిన వాళ్ళందరూ జేఈ రాసిన వాళ్ళే జేఈలో ర్యాంక్ ఉందనుకోండి. సో దాంట్లో టాప్ ర్యాంకర్ ఎవరున్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందన్నమాట. సో ఇన్ కేసు జేఈ రాసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో జేఈలో ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒక 5 మెంబర్సే ఉన్నారు. సీట్స్ 10 ఉన్నాయి అనుకుంటే ఆ ఫస్ట్ 5 మెంబర్స్కి సీట్ వస్తుంది. అదేవిధంగా సెకండ్ ప్రయారిటీ మళ్ళీ మన ఎంసెట్ ర్యాంక్ అంటే ఈఏపీ సెట్ అంటున్నాం ఇప్పుడు. సో ఈఏపీ సెట్లో వచ్చిన ర్యాంక్ని బట్టి ఆ ప్రయారిటైజేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఫైనల్గా అది కూడా లేకపోతే అంటే ఇంకా అప్పటికే సీట్లు ఉంటే మేబీ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ బేస్ మీద మీకు సీట్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి జేఈ మెయిన్ ర్యాంక్ దాదాపు మీకు అడ్మిషన్ కావాలి, మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో టాప్ కాలేజెస్లో మీకు అడ్మిషన్ కావాలి అని అంటే మాత్రం జేఈ మెయిన్ ర్యాంక్ అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ మీకు ఎన్ఐటీస్లో సీట్ వచ్చినా రాకపోయినా. సో అసలు ఎన్ఐటీస్లో సీట్ వస్తుందా రాదా అనే విషయము మనం ఈ వీడియోలో కాదు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఎందుకంటే అది ఆ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో కేటగిరీస్ ఉంటాయి. ఓపెన్ కేటగిరీ, ఓబీసీ ఉంటుంది, తర్వాత ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఇలా మేల్ ఫీమేల్ ఇలా ఉంటాయి. అండ్ దాంట్లో నాట్ ఓన్లీ ఎన్ఐటీస్తో పాటు ట్రిపుల్ ఐటీస్ జిఎఫ్టిఐస్లో కూడా మీకు అసలు ర్యాంక్ వస్తుందా రాదా, సీట్ వస్తుందా రాదా మీ ర్యాంక్ని బట్టి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు అప్రాక్సిమేట్గా ఇప్పుడు మనం ఈ 2 స్లైడ్స్ ఉన్నాయి కదా, వీటిని మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీ యొక్క స్కోరు పర్సంటైల్ ఏ రేంజ్లో ఉంది దాన్ని బట్టి మీకు ఏ ర్యాంకు వచ్చే అవకాశం ఉంది అనేది దీంట్లో మీకు ఎక్స్పెక్టెడ్ కాబట్టి మీరు అప్రాక్సిమేట్గా అనుకోవచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఇంత ర్యాంక్ రావచ్చు అనేది మీరు ఒక ఐడియా కోసం గుర్తుపెట్టుకోవడం చేస్తే మనము ఫర్దర్ వీడియోస్లో మనము ర్యాంక్ మీద, ఎందుకనంటే సీట్ అలాట్మెంట్ అంతా కూడా ర్యాంక్ బేస్తోనే ఉంటుంది. అక్కడ పర్సంటైల్ అనేది మనకి ఉండదు. సో ఆ ర్యాంక్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 20,000 24,000 ర్యాంక్ వచ్చింది అనుకుంటే, సో 24,000కి సీట్ వస్తుందా రాదా, వస్తే ఏ కాలేజీలో వస్తుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఫర్దర్ వీడియోస్లో మాట్లాడదాం. అసలు ఫస్ట్ నెక్స్ట్ వీడియోలో అంటే దీనికి సంబంధించిన నెక్స్ట్ వీడియోలో అసలు మీ యొక్క ర్యాంక్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు 24,000 ర్యాంక్ వచ్చింది, అసలు సీట్ వస్తుందా రాదా, ఎన్ఐటీలో వస్తుందా, ట్రిపుల్ ఐటీలో వస్తుందా, జిఎఫ్టిఏలో వస్తుందా రాదా అనేది ఒకటి సింపుల్గా మనం ఒకటి వీడియో చేసుకుందాము. ఆ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీతో పాటు ఇన్స్టిట్యూషన్స్లో ఎన్ఐటీస్లో వస్తే అసలు ఏ కాలేజీలో వచ్చే అవకాశం ఉంది, పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లో వచ్చేటట్లయితే మనకి ఏ కోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కోర్స్ వైజు, కేటగిరీ వైజు, ఇన్స్టిట్యూషన్ వైజు. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మనము ఈ జేఈ మెయిన్కి సంబంధించి ఈ మొత్తం ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఫైనల్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో అప్పటి వరకు మీకు ఫుల్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రతి వీడియోని కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మనకైతే ఒక వాట్సాప్ ఛానల్ ఉంది. ఆ ఛానల్కి సంబంధించి లింక్ నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు ఎప్పటికప్పుడు ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్నీ కూడా దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మీకు వీడియో చేసి పెట్టి వచ్చేసరికి కొంచెం డిలే అవ్వచ్చు, బట్ మీకు ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్లో ఉన్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.